వైశాలికి ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అండ్ ఇప్పుడు మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ ఒక షో చూసేసి ఉంటారు. సో చూసిన తర్వాత ఎలా ఉంది ఆ ఫీల్? చెప్పేటప్పుడు చూసిన దానికి నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇంకా పెరిగిందే కానీ అసలు తగ్గలేదు. ఓకే. నేనైతే అందుకే చాలా ఎక్సైట్ అయ్యాను నేను ఆ స్క్రీన్లో చూసుకునేటప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. సో ఈ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఒకటి? నా ఫేవరెట్ డైలాగ్ అదే, నా ఫేవరెట్ సీన్లోది. మనోహర్ రేపు కొంచెం త్వరగా వస్తావా, దట్ ఈస్ మై ఫేవరెట్ డైలాగ్. ఓకే. ఇందులో అట్లా డైలాగ్ దీనికంటే సిచ్యువేషన్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. డైలాగ్స్ నార్మల్ గానే ఉంటాయి, బట్ సిచ్యువేషన్స్ ఈ అప్స్ అండ్ డౌన్స్ చాలా ట్రిక్కీగా మనకి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇందులో డైలాగ్ అంటే ఇట్లా తొడగొట్టి డైలాగ్ చెప్పేవి ఏం లేవు. ఓకే. బట్ హోప్ఫుల్లీ సిచ్యువేషన్స్ వెళ్ళిపోతా ఉంటాయి. ఓకే. బాగా గుర్తుండిపోయింది ఎందుకంటే నాకు పర్సనల్ గా అది బాగా నచ్చింది కదా సీన్. సో మేబీ నాకు అందుకే కనెక్ట్ అయిన సీన్ అయి ఉండొచ్చు. అంటే మీకు అభినవ్ గారు అంటే మీరు మస్తు షేడ్స్ ఉన్నాయి రానీలో, అరే కమల్ హాసన్ ఈ డైలాగ్స్ లాగా ఈ మూవీ నుంచి అలా గుర్తుండిపోయేది ఏమైనా డైలాగ్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో ఆల్రెడీ ట్రైలర్ చూసి చాలా మంది చెప్పింది ఏంటంటే ఆ లాస్ట్ లో డైలాగ్ ఉంది, నేను పెద్ద తోపు అనుకుంటున్నావు అంటే ఏం కాదా ఒకటి. ఇంకోటి ఏది పక్కన మా మామ కూర్చొని అంతేరా అంత సెట్ అయిపోయినట్టే కదా అయితే గుడ్ అంటే, లేదు మామ ఇంకా చాలా మందికి ఆన్సర్ ఇచ్చేది ఉంది చూపిస్తా అనే ఒకటి అంట. అట్లా అదొకటి. ఐ హోప్ దీస్ థింగ్స్ దే ఆల్రెడీ పీపుల్ ఆర్ నోటీసింగ్ దీస్ లైన్స్. ఐ హోప్ దే క్యాచ్ ఆన్. సో అందరూ మీ నోట్లోంచి వినాలనుకునే ఒక డైలాగ్ ఏంటి అంటే, ఈ నగరానికి ఏమైందిలో స్టార్టింగ్ సీన్లో మీ వాయిస్తో ఒక సీన్ వస్తుంది, అది ఒక్కసారి మళ్ళీ రీక్రియేట్ చేద్దామా? నాకు అసలు ఇప్పుడు ఆ లైన్స్ గుర్తున్నట్లేదండి నిజంగా చెప్పాలంటే. నేను మధ్యలో సుశాంత్ చెప్పాడు కూడా, అరే ప్రతి ఇంటర్వ్యూలో నిన్న ఒకసారి ఆ లైన్స్ చూసుకోరా అని. కానీ ఆ చెప్పేటప్పుడు ఇది ఆ మూడు వేరు. సో అది అప్పుడు అట్లా అయిపోయింది. ఇప్పుడు అసలు చాలా ఒక డిఫరెంట్ మైండ్ స్పేస్ లో ఉన్నా. మేబీ లెట్స్ డూ ఇట్ అనదర్ టైం. ఎప్పుడన్నా నార్మల్ గా మనం ఇంటర్వ్యూ ఎప్పుడన్నా చేద్దాం ఒకసారి. మళ్ళీ దొరుకుతారా మీరు? ఈఎన్ఈలో నా అంటే నేను చెప్పిన డైలాగ్స్ అన్ని చెప్తా. అవునా? సరే. ఆ మూవీలో మీరు మాట్లాడిన బిల్ అంటే ఐ డోంట్ వాంట్. ఆ రోజు ఇట్లా ఉప్పితోటి గుర్తున్నారా ఆ రోజు మనం తాగినాం నీ కార్లో, నువ్వు వామిటింగ్ చేసినావు, బ్యూటిఫుల్ డే ఉండరా. అసలు ఆ మూవీలో డైలాగ్స్ అన్నీ కూడా ఎక్కడ చూసినా మీమ్స్ క్రియేట్ అయిపోయాయి. అంటే అంతమంది మీమ్స్ అలా గుర్తుపెట్టుకున్నారు. చెప్పిన మీకు కొన్ని డైలాగ్స్ కూడా గుర్తులేవంటే మీరు ఎంత బిజీ అయిపోయి ఉంటారు. లేదు ఇట్లాంటి డైలాగ్స్ గుర్తున్నాయి, కానీ అది స్టీవ్ చూడు ఆ కోతి ఎలా ఇదవుతుందో మనం కూడా త్వరగా మన గుడారాలకు చేరి మధ్యపానంలో మునిగి తేలాలి స్టీవ్ అని ఇట్లా. అది ఒకసారి ఆ లైన్ కొంచెం కరెక్ట్ గా ఇది ఉంటే ఇట్ విల్ బి బెటర్. సో మీరు ఆ డైలాగ్స్ చెప్తుంటే ఏదో పక్కన ఫ్రెండ్ ఉండి సెటైర్లు వేస్తే డైలాగ్స్ నార్మల్ గా ఎలా ఫన్ జనరేట్ అవుతుందో, సో అలా అనిపించింది మాకు. చాలా మంది ఇది ఇలా అంటూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మై థింగ్, నేను స్టేజ్ ఆర్టిస్ట్ బేసిక్ గా. ఓకే. నేను సినిమాలు రాకన్నా ముందు నేను నాటకాలు వేసేవాడిని హైదరాబాద్ లోనే. ఓకే. రవీంద్ర భారతిలో, ఇక్కడ లామకాన్ అని ఉంది, ఇక్కడ లామకాన్ లో ఎన్ఐఎఫ్టి శిల్పకళా వేదిక, భవన్స్ ఆడిటోరియం అక్కడ హిమాయత్ నగర్ అనుకుంటాను, ఇక్కడ చాలా ప్లేస్ వేసాం మేము. సో నాకు కొంచెం అది వార్మప్, అది బాగా కాన్ఫిడెన్స్ కి అండ్ ఒక క్యారెక్టర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న దానికి ఒక చిన్న ఐడియా. పెద్ద నేనేం పెద్ద కమల్ హాసన్ చిరంజీవి టైప్ ఏం కాదు, బట్ ఏదో కొంచెం ఒక ఐ రేట్ మై సెల్ఫ్ ఒక 5 out of 10. అండ్ ఆ 5 out of 10 వరకు నేను కరెక్ట్ గా చేసుకోగలుగుతా. ఇంకా దానికి మించి ఆడియన్స్ కి నచ్చితే ఐఎమ్ హ్యాపీ, నచ్చకపోయినా చేసేదైతే చేస్తా. సో వైశాలి, ఈ మూవీలో సాంగ్స్ అండ్ ఆల్ ఎలా ఉండిపోతున్నాయి? సాంగ్ ఆల్రెడీ హలో అమ్మాయి సాంగ్ రిలీజ్ అయింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. అంటే ఇప్పుడు కాలేజ్లో ఉన్న వాళ్ళు కూడా హలో అమ్మాయి అమ్మాయి లిరిక్ బాగా విస్ప్రగడ గారు చాలా బాగా రాశారు. ఈవెన్ నాకు ఇప్పటి వరకు నా ఫేవరెట్ సాంగ్ హలో అమ్మాయి సాంగ్. సో సంజీవ్ థామస్ గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఇట్ విల్ బి ఏ స్మాల్ థింగ్. ఓకే. సో మీరిద్దరు ఇప్పుడు ఆన్ సెట్ ఒక ఫన్నీ మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఒకరి గురించి ఒకరు చెప్పాలి.
ఆన్ సెట్? ఆన్ సెట్ అసలు నా గురించి ఫన్నీ మూమెంట్ ఏదని చెప్పు. నీ గురించి చెప్తున్నా ఉన్నాం కానీ అదే ఇంకేంటి చెప్పు అసలు. నాతోటి నీకు ఫన్నీ నువ్వేం చేసావు నాతోటి? నేనేం చేయలేకపోయాను కానీ ఆయన చాలా చేశాడు, చాలా. అదే అందుకే ఆ మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనేది రియల్ కి రెండిటికి యాప్ట్ ఆయనకి. ఆయనకి సింగ్ కరెక్ట్ అంటే అతందే అది. ఇంకా బేసిక్ గా వైశాలి ఏంటంటే షీ షార్ట్ విత్ అస్ ఫర్ 15-18 days అనుకుంటా కదా. ఒక 1 week ఐస్ బ్రేక్ చేయడానికి వెళ్ళిపోయింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు మేము బాగా ప్రాంక్ చేసాము. ప్రాంక్ చేసి ఇది మా తను వచ్చింది ఫస్ట్ డే షూట్, తనకి 12 నుంచి షూట్, బట్ వచ్చేసింది 9కి అలా పొద్దున. సో క్యారవాన్ లో ఉంది, మేము బయట ఉన్నాం షూట్ చేసుకుంటూ ఒక లొకేషన్ లో. సరే నా నెంబర్ ఎట్లా ఉంది కదా అని మోయిన్ ఉన్నాడు యాక్టర్, మంచి సపోర్టింగ్ క్యారెక్టర్, వెరీ గుడ్ యాక్టర్. ఆడికి చెప్పారు ఫోన్ చేయరా, ఇగో ఇది నంబర్, ఫోన్ చేసి ఇట్లా మా అసోసియేషన్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి వాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చెప్పడమ్మా ఇక్కడ మీరు షూట్ చేస్తున్నారని తెలిసింది, చాలా సినిమాలు చేస్తున్నారు, ఒకసారి మీరు మీ కార్డు అది ఏమైనా ఇస్తే మేము ఒకసారి నెంబర్ రాసుకుంటాం. నా దగ్గర కార్డు లేదండి, ఉందండి, ఏదేదో చెప్పింది కాల్లో. నెక్స్ట్ టైం ఫోన్ చేస్తుంటే అసలు ఎత్తట్లేదు. వాళ్ళ అసిస్టెంట్స్ ఇప్పుడు వచ్చారు కదా, సపోర్టివ్ స్టాఫ్, వాళ్ళు ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నారు. మేము షూట్ చేయట్లేదండి, యాక్చువల్లీ అమ్మాయి పడుకోనండి, ఇంట్లో ఉందండి, అది ఇది అని ఏదో చెప్తున్నారు. సరే షార్ట్ కన్ వచ్చింది. షార్ట్ కన్ వస్తుంటే అసలు ఏమీ లేనట్టు, ఏం జరగనట్టు, హ్యాపెండ్ అన్నట్టు వచ్చింది. మస్తు కాన్ఫిడెన్స్ ఉందిరా అమ్మాయికి అసలు ఇది అని వచ్చి కూర్చొని మాట్లాడుతోంది. మేము సీన్ డిస్కస్ చేస్తున్నాం. మనోడు మళ్ళీ వెళ్ళాడు, పక్కకి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఈసారి ఎత్తి మాట్లాడుతోంది. ఏంటండి మేము ఫోన్ చేస్తుంటే ఇది లేదంటారేంటి, మీరు సెట్ లో ఉన్నట్టు మాకు తెలుసు, మేము ఇప్పుడు వస్తాము, మీరు ఐదర్ కార్డ్ పంపించండి లేకపోతే వీ విల్ కమ్ అండ్ టాక్ టు యూ సెట్ లోనే, అది ఇది అని. ఇంకా అసలు ఫుల్ ఇదైపోతోంది. అది మనోడు చూసాడు, వస్తున్నాడు, ఇంకా ఎందుకులే ఇంకా ఎక్కువ భయపడ్డాం ఎందుకు అని వచ్చి ముందరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఇట్లా ఫోన్ లో. అయినా కూడా అమ్మాయి ఒక్క నిమిషం ఆగిపోయిందని ఇట్లా మాట్లాడుతోంది. ఓరే నేనే అమ్మా, నువ్వు ఇంకా అట్లా మాట్లాడుతున్నా ఇది. నిజంగా అసలు ఇంకొంతసేపు ఆగితే నేను వెళ్ళిపోతానే. అంటే షూటింగ్ ఎలా చేస్తారు మీరు అసలు నాకు అర్థం కాదు. మీ ప్రొడక్షన్ లో కూడా మాకు మనుషులు ఉన్నారు, మేము పంపించాం అక్కడ. మీకు తెలియని మనుషులు సీక్రెట్ గా చూస్తూ ఉంటారు. అసలు నాకు అర్థం కాలే ఏం జరుగుతుంది. యూనియన్ లో ఉన్నప్పుడు మీరు ఇలా చేయకూడదు, యాక్టర్ అంటే యూనియన్ లో ఉండాలి. అండ్ ఇంకోటి మన ఏటూరు నాగారంకి వెళ్ళేటప్పుడు, అది ఏటూరు నాగారంలో షూట్ చేసాం. వరంగల్ నుంచి దగ్గరే అది, ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ ఒక 4-5-6 hours లో వెళ్ళిపోవచ్చు. వెరీ బ్యూటిఫుల్ నైస్ ప్లేస్, గుడ్ లొకేషన్, ఆల్మోస్ట్ అరకు లాగానే. అరకుకి వెళ్తుంటాం మనం, అరకు లాగానే ఉంది. మా హలో అమ్మాయి సాంగ్ విజువల్స్ అన్ని తీసింది అక్కడే. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ కూడా మేము వీఆర్ గోయింగ్ బై కార్ షూట్ కోసం అని, ఆ షెడ్యూల్ కోసం అని వెళ్తుంటే దెర్ వాజ్ దిస్, అది బాగా అడవి ప్రాంతం అది కూడా. సో ద లాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ఒక 20-30 kilometers, వెరీ బ్యూటిఫుల్. జస్ట్ ఆ డిస్ట్రిక్ట్ రోడే, మొత్తం చెట్లు. అసలు మీకు ఎండ ఉన్నా కూడా ఎండ కాంట్ కమ్ ఆన్ టు ద రోడ్, అట్లా అనమాట. దిట్టమైన చెట్లు, అది అలా వెళ్తున్నాం. ఇంకా మేము నైట్ అయింది మేము వెళ్తుంటే, అక్కడ ఒక దగ్గర ఆపాం. ఓకే నీళ్లు తాగుదాము, సంథింగ్ ఏదైనా తిందాము ఇది అని. అక్కడ ఒక స్ట్రీట్ ఏదో ఇట్లా ఉంది, అన్ని ఇట్లా గుడిసెల్లాగా ఏవో ఉన్నాయి, బట్ ఒక లైట్ లేదు, ఏం లేదు. అక్కడెక్కడో ఒక లైట్ ఇట్లా ఫ్లికర్ అవుతుంది. ఏంట్రా ఇది, ఒకసారి అక్కడ దాకా వెళ్ళొద్దాము ఇది అని అంటుంటే వీళ్ళు ఎవరు రాలేదు. మోయిన్ నేను వెళ్ళాం. ఓకే మేము వెళ్ళొస్తాం అలా జస్ట్ ఒక వాక్ కి. మధ్యలో ఎవరైనా వెనకాల నుంచి వచ్చి పలకరిస్తే ఇంట్రడ్యూస్ చేసుకోకండి. కార్ దిగడానికి కూడా భయం వేసింది. నేను ఇంకా లావణ్య మేమిద్దరం ఇలాంటివన్నీ చాలా చేస్తాం. అందుకే ఇప్పుడు మీకు కూడా అనిపించింది కదా రివెంజ్ తీర్చుకోవాలని ఉందా? ఉంది, కానీ నేను చాలా సింపుల్ అమ్మాయి, నేను ట్రై చేసా ఒకసారి ఇట్లనే ప్రాంక్ చేయాలి నేను కూడా. అసలు వర్కౌట్ అవ్వలేగా. నేనే చివరికి సర్లే మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నా. సరే ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి. మీలాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసి, మీరు ముందే చెప్పుంటే ఆయన రావడానికి వచ్చిన గ్యాప్ లో ఏదో ఒకటి ప్లాన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ టైం అయినా ప్లాన్ చేయాలి సార్. ఇలా హీరోయిన్లు భయపెడితే ఎలా చెప్పండి? ఫస్ట్ డే అది కూడా ఫస్ట్ డే బాగుంటుంది. ఇట్స్ ఫన్. ఊరికే వచ్చి హాయ్ అమ్మా నీ లైన్స్ ఇవి ఒకసారి చేసుకుందామా అని వెళ్ళి టేక్ ఇచ్చాకంటే ఇట్లాంటి మధ్య మధ్యలో ఇట్లాంటి కొన్ని జరిగితే బాగుంటుంది.